నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర కళను సోనియా గాంధీ నెరవేర్చారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ ద్రోహం చేశారని, యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోగా అక్రమ అరెస్టులు చేయించారని ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆంధ్ర సంగీత దర్శకుడు కీరవాణి చేతుల్లో పెట్టడంతో ఆవేదనకు లోనయ్యామని కళాకారులు అన్నారు. రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులతో పాటు కళాకారులను ఆదుకోవాలని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపు 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ఆవిర్భావ సంబరాలు మాత్రం అన్ని ఘనంగా చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఖమ్మంలోని తెలంగాణ స్థూపం వద్ద ఉన్నాము. ప్రస్తుతం చూసుకోవచ్చు మనం తెలంగాణ స్థూపం వద్ద కూడా దాదాపు 3 రోజుల పాటు జరిగే ఈ ఏర్పాటు సంబంధించిన మొత్తం పూర్తి ఏర్పాటు చేస్తారు. అంటే చాలామంది ఉద్యమకారుల నేపథ్యంలో మనం తెలంగాణ వచ్చింది. ఈ నేపథ్యంలో చాలామంది కూడా ఉద్యమకారులతోని అదేవిధంగా అనేక మంది కృషి చేయడం వల్ల తెలంగాణ వచ్చింది చెప్పి చాలామంది ఉద్యమకారులు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం దాదాపు 3 రోజుల పాటు ఈ తెలంగాణ ఉద్యమాలు చేసుకునేందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా ఈ తెలంగాణకి సంబంధించిన ఆవిర్భావ సంవత్సరం ఏర్పాటు మొత్తం అధికారులకు మొత్తం ఆహ్వానించారు. అదేవిధంగా అందశ్రీ ఏదైతే జయహో జయహో అనే పాటని పాడారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆ పాటకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈ పాటను మాత్రం కొంతమంది మాత్రం ఎందుకు ఈ పాటను మాత్రం వేరే ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన ఎంఎం కీరవాణి పాడటం వల్ల కూడా చాలా ఇబ్బంది అని చెప్పి చాలామంది కూడా దీన్ని ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఖమ్మంలో చూసుకున్నట్లయితే ఉద్యమకారులు అదేవిధంగా కళాకారులు ఉన్నారు. అసలు అడిగి తెలుసుకున్నాం తెలంగాణలో 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎలా ఉంది, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఎలా ఉంది అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణకి సంబంధించిన ఉద్యమకారులను ఎలా ఉంది, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం చేస్తారు ఉద్యమకారులకి? గత ప్రభుత్వం మేము ఎన్నుకున్న ప్రభుత్వం. మా ఉద్యమాలతోటి, మా శ్రమతోటి, మా త్యాగాలతోటి కేసీఆర్ గారు అధికారానికి వచ్చారు. అది మా సొంత ప్రభుత్వం. మా సొంత ప్రభుత్వంలో ఎవరికీ న్యాయం జరగలేదు. ఉద్యమకారులకి ఎక్కడో బయట నుంచి వచ్చిన వాళ్ళకి, 2014 తర్వాత వచ్చిన వాళ్ళకి, మా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళకి, మా స్తూపాలు పలగొట్టిన వాళ్ళకి, మా మీద రాళ్ళు వేసిన వాళ్ళకి మాత్రమే రెడ్ కార్పెట్లు పరిచి బ్రహ్మాండమైనటువంటి పొజిషన్స్ వాళ్ళు కేసీఆర్ గారు ఇచ్చారు. కేసీఆర్ గారు చాలా తప్పులు చేశాడు. మా సొంత ప్రభుత్వం అయినా వారు చాలా తప్పులు చేశారు. నేను వారితో చాలా కాలం నుంచి వారితో లేను. నేను తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా కన్వీనర్గా గద్దర్ గారితో కలిసి పనిచేశాను. ద మెయిన్ థింగ్ ఏమంటే తెలంగాణ ప్రజలకి కోలుకోలేనంత గాయాలు, దెబ్బలు, అవమానాలు సొంత ప్రభుత్వం అనుకున్న కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే జరిగినాయి. 7 లక్షల కోట్ల రూపాయల అప్పు, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని, అద్భుతమైన ఆదాయ వనరులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని తీసుకుపోయి అప్పులపాలు చేశారు. వాళ్ళ విలాసాలకి, వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క బాగోగులకి, వాటి కోసం చేశారు. వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ గారు వారి కుటుంబ సభ్యులు తతిమ వాళ్ళందరికన్నా కూడా గొప్ప మనిషి. ఆయనతో మనం కలిసే అవకాశం వస్తే తప్పనిసరిగా ప్రజల బాధల్ని గమనించేవాడు, ప్రజలకు న్యాయం జరిగేది. కానీ ఆయన ఇనుపగోడల మధ్య నుంచారు, బందీ చేశారు. నిజానికి ఎవరిని ఆయనతోటి కలవటానికి అవకాశం లేకుండా అడ్డుగోడలాగా వాళ్ళు నిలబడ్డారు. ముఖ్యంగా అందులో నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను, హరీశ్వరరావు ఓ ప్రధానమైనటువంటి ముద్దాయి కింద అతన్ని భావించవచ్చు. 1200 మంది పైగా అమరులు కావడానికి కారణం, ఆత్మహత్యలు చేసుకోవటానికి కారణం హరీశ్వరరావు గారు ఆడినటువంటి డ్రామా. సరే, ఆ విషయాలన్నీ మనం పక్కన పెట్టేస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు నిజానికి యారు వాగ్దానాలు చేయకపోయినా గెలిచేవాళ్ళు. ఎందుకంటే కేసీఆర్ పట్ల అంత వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది. ఆ వ్యతిరేకతను కేసీఆర్ గారు గమనించలేదు. అది కాంగ్రెస్కి చాలా ఉపయోగపడింది. కాంగ్రెస్ అందుకు గెలిచింది. ఇప్పుడు ప్రధానంగా వస్తుంది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతుంది. 5 నెలలు అయినప్పటికి కూడా ఉద్యమకారులకు ఏం చేయలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు, ఇంకేం చేయట్లేదని చెప్పేసి కామెంట్స్ వస్తున్నాయి. కానీ అది చాలా పొరపాటు. 7 లక్షల కోట్ల రూపాయల రుణభారంతో ఉన్నటువంటి తెలంగాణ భూమిని వాళ్ళు సరిదిద్దుకోవాలంటే చాలా కాలం పట్టుద్ది. వాటిని సరిదిద్దుకోవడం కోసం వాళ్ళు ఇంకా అప్పులన్నా చేయాల్సి వస్తుంది, లేకపోతే మన మీద అడిషనల్ ట్యాక్స్లన్నా వేయాల్సి వస్తుంది. వాస్తవంగా ఏ ఒక్కళ్ళు అడగకుండానే చేసిన వాళ్ళు వాగ్దానాలు, ఆ వాగ్దానాలు నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద నైతికంగా ఉంటుంది. కానీ 5 నెలలు అయింది కాబట్టి కనీసం 1 సంవత్సరం పాటైనా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నా. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉండేటువంటి మంత్రివర్గం, ఈ ప్రభుత్వం తప్పనిసరిగా చేస్తుందని నమ్ముతా ఉన్నాను. అలాగే కేసీఆర్ గారు కూడా తిరిగి బలోపేతం కావాలి. ఆయన
ఒక గొప్ప ప్రతిపక్ష నాయకుడిగా వీళ్ళు చేసేటువంటి దుర్మార్గాలు ఏమన్నా జరిగితే వీళ్ళు చేస్తే ముందు వాటిని ఎండగట్టడానికి కానీ ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి కానీ జాగృతపరచడానికి కానీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వం అవసరం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ప్రతిపక్షంగా కేసీఆర్ గారు చాలా గట్టిగా ఉండాలి, వారు బలంగా ఉండాలని నేను భావిస్తున్నాను. అంతే. చెప్పండి సార్, ప్రధానంగా గడిచిన 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారులు పట్టించుకోవట్లేదని ఒక ఆరోపణలు ఇస్తున్నాయి. అదేవిధంగా గతంలో చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? తెలంగాణ ఉద్యమం 1969లో మొదలైంది. ఆ రోజు చెన్నారెడ్డి గారి నాయకత్వంలో. ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఉద్యమం విరమించిండు. కానీ ఆనాటి ఉద్యమకారులందరికీ ఆయన ఏదో ఒక రూపాయన సహాయపడ్డాడు. అందరికీ మేలైతే జరిగింది. కొంతమంది 69 ఉద్యమకారులకు న్యాయం జరగకపోవచ్చు, కానీ మెజార్టీగా చెన్నారెడ్డి గారు ఆనాడు అందరికీ నిరుద్యోగులు ఎవరైతే ఉద్యమంలో పనిచేశారో వాళ్ళందరికీ పిలిచి ఉద్యోగాలు ఇచ్చింది. తర్వాత మలిదశ ఉద్యమం కేసీఆర్ గారు 2001లో మొదలైనప్పుడు ఖమ్మంలో గోపీనాథ్ గారు, అర్రపల్లి విద్యాసాగర్ ఇద్దరు కలిసి మాలాంటి వాళ్ళందరినీ యువకులందరినీ పిలిచి ఈ ఉద్యమంలో పాల్గొనండి, ఇది 69 నుంచి మన తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని చెప్పారు. వారి మాటను విని మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ఖమ్మంలో పనిచేసిన అందరం మేము పేదవాళ్ళం, కడు నిరుద్యోగులం. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత నిజం చెప్పాలంటే కేసీఆర్ గారు అయితే మాకు ఎలాంటి సహాయం చేయలేదు. అయినా కానీ మేము ఇంకా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం. ఎందుకంటే మేము పెట్టుకున్న పార్టీ కాబట్టి. సరే, ఎవరికి లాభపడ్డా ఎవరు లాభపడపోయినా ఇవాళ వచ్చారు, లాభపడ్డారు, కొంతమంది పోయారు, అది వేరు విషయం. కానీ మేము ఇంకా ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సరే, 5 నెలలే అయింది. ఆయన ముఖ్యమంత్రి గారు ఉద్యమకారులకు సహాయం చేస్తా అన్నాడు. మేము కూడా అలాంటి దాన్ని మేము కూడా ఆ సహాయానికి ఆయన చేసే సహాయం ఏం చేసినా మేము సంతోషం వెలబుచ్చినాం. మా ఉద్యమకారులు కూడా చాలామంది ఆయనకి సపోర్ట్ చేశారు. ఎందుకంటే మా కుటుంబాల్లో ఇళ్లలో పోతే మీరు పలానా ఇది నరేందర్ గారి తాలూకు అంటే వాళ్ళు చాలా బాధపడే పరిస్థితి. వాళ్ళు కూడా ఓట్లేశారు. అందరూ ఓట్లేయటం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా వారు ఇచ్చిన వాగ్దానాలు ఉద్యమకారులకి చేస్తామన్నవన్నీ చేస్తే చాలా సంతోషం. జై తెలంగాణ, జై కేసీఆర్. చెప్పండి, మీరు ప్రధానంగా రేపు జరగబోయే ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి కదా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో. రేవంత్ రెడ్డి కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తారుగా. మీకు గతంలో ఉన్న ప్రభుత్వంకి ఇప్పుడున్న ప్రభుత్వంకి వ్యత్యాసం ఉందా? జై తెలంగాణ. 2010 నుండి మేము తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాము. పగడాల నరేందర్ అన్న, రాజ్ కుమార్ అన్న, సుబ్బారావు గారితో కలిసి మేము ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాము. అయితే గత ప్రభుత్వం అయితే తెలంగాణ ఉద్యమకారులను అయితే ఆదుకోలేదు. కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే తెలంగాణ ఉద్యమకారులని ఆదుకుంటామని చెప్పింది. కానీ చెప్పిన కానీ అయితే ఇప్పటిదాకా ఎలాంటి పని చేయలేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముద్రాన్ని మార్చడం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం తప్ప తెలంగాణ ఉద్యమకారులకి రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఏం ముందడుగైతే ఏమీ వేయట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ జాతీయ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆంధ్ర వాళ్ళతో మ్యూజిక్ డైరెక్టర్ చేయించడం పద్ధతి కాదు. వందే మాత్రం శ్రీనివాస్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఒక ఆంధ్ర నుంచి వచ్చిన ఇక్కడ సెటిల్ అయినటువంటి ఎంఎం కిరవాణి గారితో తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని పాటించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ మొండి వైఖరిని తగ్గించుకొని తెలంగాణ వాదులకి, తెలంగాణ వాసులకి ఇంపార్టెంట్ ఇచ్చి తెలంగాణ ప్రభుత్వాన్ని మంచిగా నడపాలని కోరుకుంటున్నాను. మీరు ప్రధానంగా గడిచిన 10 ఏళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక మంది ఉద్యమకారులకి సరిగ్గా చూడలేని చెప్పి ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే ఇది నిజమే అంటారా? రేపు రాబోయే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆదుకుంటుందని మీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉద్యమకారుల పక్షాన కేసీఆర్ గారు పక్షపాతంతో ప్రవర్తించారు. మరి ఆనాడు మేము ఉద్యమాల్లో పాల్గొంటే, మరి ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు మా మీద ఎవరైతే కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పాలు చేశారో మరి అలాంటి వ్యక్తుల్ని పిలిచి పదవులు కట్టబెట్టి వారినే మరి సమర్థించడం జరిగింది. ఏమన్నా అంటే దానికి ఉద్యమం వేరు రాజకీయం వేరంటే, నాకు తెలిసి ఈ ప్రజాస్వామ్యంలో ఉద్యమంతోనే రాజకీయం పుట్టుకొస్తుంది. ఆ రాజకీయంలో ఉద్యమకారులైన ప్రతి ఒక్క బిడ్డ కూడా రాజకీయ నాయకుడిగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నా కానీ కేసీఆర్ గారు మాకు అన్యాయం చేశారు. అలాగే ఈ కేసీఆర్ గారు ఈరోజు ఎవరికైతే తీసుకొచ్చి అధికారంలో ఉన్నప్పుడు పదవులు కట్టబెట్టారో మరి వారందరూ ఈరోజు ఎక్కడున్నారని చెప్పేసి మా గౌరవ కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మేమందరం ఇప్పుడు ఎప్పుడు అప్పుడు కూడా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, ఇప్పుడు కూడా ఉంటాం. కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాం. కేసీఆర్ గారు పునరాలోచించుకొని ఇప్పటికైనా పార్టీ పట్ల ఎవరైతే కట్టుబడి ఉన్నారో వారందరినీ చేరదీయాలని, వారందరికీ ఏదైతే సముచిత న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం
అడగక ముందే హామీలు ఇచ్చారు. మరి అటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి రేపు జూన్ 2వ తారీఖుకి మరి తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి సంతోషదాయకమైన కార్యక్రమంలో మరి ఎవరెవరు పాల్గొంటున్నారు అనేది తర్వాత పక్కన పెడితే తెలంగాణ ద్రోహులకే మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి పగ్గాలు అప్పచెప్పారు. మాలాంటి ఉద్యమకారులకు గనక సముచిత స్థానం కల్పించి ముందుకు నడిపిస్తే మేము ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అమరవీరుల కళల్ని మేము సాకారం చేసేందుకు మేము ముందుంటామని, మా జీవితాలను కూడా త్యాగం చేశాం. కొంతమంది చనిపోయారు, కొంతమంది మేము మాలాంటి వాళ్ళం బతుకున్నాం. కాబట్టి మా ఆశల్ని అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు కేసీఆర్ గారు ఏం చేసినా కానీ మేము దానికి కట్టుబడి ఉంటాం. కేసీఆర్ గారు సూచన మేరకు మేము పనిచేస్తామని చెప్పేసి మరొక తెలియజేసుకున్నాం. జై తెలంగాణ, జై భీమ్. చెప్పండి సార్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆవితరణ ఈ ఏదైతే జూన్ 2న ఆవిర్భంగం చేస్తున్న పరిస్థితి, ఈ నేపథ్యంలో అసలు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీ ఉద్యమకారులకు ఎలా ఆదుకుంటుంది? నా పేరు లింగనబైన సతీష్, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిని. నాటి టీఆర్ఎస్ పార్టీ స్థాపన దగ్గర నుంచి కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి ఆంధ్రాకి బార్డర్లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని చేయడం అంటే కత్తి మీద సాము. అలాంటి పరిస్థితుల్లో కూడా మేము ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకుపోయి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఖమ్మం జిల్లాకి ఒక పేరుని మేము నిలబెట్టడం జరిగింది. మరి అట్లాంటి మేము బాధలు పడి ఎన్నో కష్టాలను ఎత్తుకొని కేసుల పాలయ్యి, జైళ్ల పాలయ్యి, రౌడీ షీటర్లు ఇందాక మాట్లాడిన మా సోదరుడు తెలంగాణ ఉద్యమ సహచరుడు మా ఖమ్మంలో మా 5గురు మీద 2 టౌన్లో రౌడీ షీటు పెట్టడం కూడా జరిగింది నాటి సమైక్యాంధ్ర ప్రభుత్వంలో. మరి ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నా బంగారు తెలంగాణ రాష్ట్రం కోసమే మేము మా సాధన చేశాం తప్ప ఏదో పదవులు అనిపించి అయితే కాదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మా బతుకులు బాగుపడతాయి, మా కుటుంబాలు మంచిగా ఉంటాయని ఆశించినాము. మా కేసీఆర్ గారు 10 సంవత్సరాల ప్రభుత్వంలో మాకు ఎటువంటి స్థానం కల్పించకపోయినా మేము కేసీఆర్ గారి మాట మీద కేసీఆర్ గారి బాటలోనే నడుస్తాం. మరి ఆనాటి చేసిన తప్పుల్ని ఈనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేము అడగక ముందే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి మేము తోడ్పాటు అందిస్తామని సోనియా గాంధీ మాటలతోటే మేము అడగక ముందే మేనిఫెస్టోలో ఉద్యమకారుల గురించి 250 గజాల ఇంటి జాగా, 5 లక్షలు ఇంటి నిర్మాణం కోసం మాకు సాయం చేస్తా అన్నారు. ఏదైతే మీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి మా కేసీఆర్ గారు కూడా చెప్పారు, తెలంగాణ తల్లి సోనియా గాంధీ అని చెప్పాడు. తెలంగాణ తల్లి సోనియా గాంధీ నోట్లో నుంచి వచ్చిన మాట తెలంగాణ ఉద్యమకాలను ఆదుకుంటామని ఏదైతే మీ సోనియా గాంధీ గారు చెప్పారో ఆ మాటను మీరు నెరవేర్చి ఈ ప్రభుత్వం అయిన ప్రజాపాలన ప్రజా సంక్షేమం కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం అంటున్నారు. కాబట్టి మా ఉద్యమకారులకు కూడా సముచిత స్థానం కల్పించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ మీరు మన తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోవాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రస్తుతం మనతో పాటు కళాకారులు ఉన్నారు, వాళ్ళని అడిగి చూద్దాం. చెప్పండి, ప్రధానంగా మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు కళాకారుల వృత్తిలో ఉన్నారు కదా, గతంలోకి ఇప్పటికి తేడా అయింది. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే తెలంగాణ జయహో అనే పాటను కూడా ఎంఎం కిరవేణతో పాడిస్తున్న నేపథ్యంలో మొత్తం చాలామంది ఆరోపణలు చేసిన పరిస్థితి, మీరేం చెప్తారు దాని గురించి? ఓకే సార్, జై తెలంగాణ. నీళ్లు నిధులు నియామకాలనే ఒక సిద్ధాంతంతో ఆవిర్భావం అంత ఇంత ఒట్టడంతే పెను తుపానయ్యాలు తెలంగాణ సిద్ధించడానికి కారణమైనటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఇలా ఒక విషయం చెప్పాలా. ఫస్ట్గా ఇలా ఉద్యమ నాయకులు ఎంతో తెలంగాణకి ఉద్యమ గాయకులు కూడా అంతే ముఖ్యం. ఈ ఉద్యమ గాయకులు ఉద్యమ నాయకులు అనేవాళ్ళు ఈ తెలంగాణ సిద్ధించిన 2 కళ్ళు లాంటి వాళ్ళు. కానీ తెలంగాణ కళాకారుల ఉద్యమాలకి నియామకాలలో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. తెలంగాణలో ఉన్నటువంటి ఎంతోమంది ఇలా అన్ని ఉద్యమాలు రాస్తా రోకో, రైలు రోకో, మరి మిలియన్ మార్చు, అదేవిధంగా సకల జన సమ్మె, మరి అన్ని ఉద్యమాల్లో పాల్గొన్న కళాకారులకు కూడా ఇవాళ బుద్ధి లేక ఎంతోమంది రోడ్ల మీద పడి ఇవాళ ఉద్యమం చేసిన నిజమైన కళాకారులకు కూడా ఇవాళ అన్యాయం జరిగిందనేది వాస్తవం అది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలైనా ఇక నుంచైనా ఆ ఉన్నటువంటి 555 మంది ఉద్యోగాలు ఏ విధంగా అయితే కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిండో అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిజమైన అర్హులైనటువంటి కళాకారులు ఆల్రెడీ మరి అప్లికేషన్స్ పోయినాయి, ఆల్రెడీ మరి ఆ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. కాబట్టి నిజమైన కళాకారుని వెలుగుతీసి మరి ఉద్యమంలో ఇబ్బందులు పడి ఉద్యమంలో వెనకబడి ఉద్యమంలో మరి ఏ విధంగా అయితే మరి ఆ విధంగా ఏ అనర్హులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి గుర్తించి మరి కూడా మరొక విడత పెట్టి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పించాలని వాళ్ళ కుటుంబాలు ఆదుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇలా జయ జయ తెలంగాణ అనే పాట ఇలా ఎంత ప్రాచుర్యం పొందిందో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యున్నత స్థానం ఉన్నటువంటి పాట. ఆ పాటను రాసింది అతి మారుమూల
పల్లెలో పుట్టినటువంటి వరంగల్ జిల్లాలో ఒక మామూలు గేదెలు కాసుకునేటువంటి వ్యక్తి అందశ్రీ గారి కలం నుంచి జాలివారిన పాట. కానీ ఇలా పాట ఏమైపోయింది, ఇలా ఆంధ్ర వాళ్ళ పాలనలో ఆంధ్ర వాళ్ళకి వలసపోయినటువంటి పాట అయిపోయిందని చాలామంది అనుకుంటున్నారు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే ఎంఎం కీరవాణి కూడా ఆంధ్ర మనిషి కావచ్చు, కానీ ప్రపంచ ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రపంచ జ్ఞాని, ప్రపంచ సాహిత్య అవార్డు గ్రహీత, ఎన్నో పాటలకి ఎన్నో సినిమాలకి అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎంఎం కీరవాణి. ఇప్పుడు తెలంగాణలో కొంతమంది తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, తెలంగాణలో ఉద్యమ గాయకులు ఉన్నారు, తెలంగాణలో ఉన్నటువంటి మట్టి మ్యూజిక్ డైరెక్టర్స్కి ఇవ్వకుండా ఆంధ్రాలో ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. నేనేమంటానంటే సాహిత్యానికి కానీ పాటకు కానీ కళకు కానీ ప్రాంతాలు, కులాలు, మతాలు, రాజకీయాలు అనేవి అద్దొద్దని, ఎవరైతేనేమి తెలుగు బిడ్డ, 2 రాష్ట్రాలు కూడా ఇలా ఒక తల్లి బిడ్డలు అని మనం అన్నాం ఆనాడే. కాబట్టి కీరవాణి గారికి ఇచ్చినా పర్లేదు, కానీ ఈ పాట మాత్రం అందశ్రీ గారి కలము నుంచి జాలువారినటువంటి ఆనిముత్యం మన జాతీయ గీతం జై జయ తెలంగాణ. కాబట్టి ఒకసారి ఆ పాట మీ ముందు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల పల్లి నీరాజనం, తరతరాల చరిత గల పల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమెల్లిన శుభతరణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండడ కొమరం భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జై తెలంగాణ. అందుకనే అందరూ కూడా ప్రజానీకం ఆలోచించి ఈ సాహిత్యానికి, కళలకి ప్రాంతీయ భేదం, కులాలు, రాజకీయాలు అద్దొద్దని, ఎక్కడున్నా కానీ ఈ మట్టిలో ఉన్నటువంటి పాటని, ఇలా ఈ ప్రపంచానికి తెలియనటువంటి పాటని ఒక మంచి టాలెంట్ ఉన్నటువంటి ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారికి ఇచ్చినా కానీ ఆ పాట చల్లగా బతికి ఉండాలని, దాని ప్రాణం పోసిండు, ప్రాణాలు ఊదిండి నేను అనుకుంటున్నాను. మరి ఏమైనా తెలియక చెబితే మంచిగా కోరుకుంటూ జై తెలంగాణ. ఓకే, మొత్తం చూసినట్టయితే ఏదైతే తెలంగాణకి సంబంధించి 10 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో మాత్రం రేపు జూన్ 2న ఘనంగా అన్ని చోట్ల కూడా తెలంగాణ సంబంధించిన అన్ని జిల్లాల్లో కూడా ఈ 10 సంవత్సరాల ఏర్పాట్లకు సంబంధించి మొత్తం పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారులకు కానీ, అదేవిధంగా చాలామంది కళాకారులకు కానీ గడిచిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం తీవ్రంగా అన్యాయం చేసిందని, ఇటు స్థలాల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ కొంచెం అలసత్వం వహించిందని చెప్పి కూడా ఇటు ఉద్యమకారులను, ఇటు కళాకారులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసినట్టయితే ఉద్యమకారులకు మాత్రం ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఇస్తా అని చెప్పి మాట తప్పిందో, ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తమ గోడుని వినాలని, అదైతే ఉద్యమకారులకు కానీ, ఇటు కళాకారులకు కానీ ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కూడా ఇటు చాలామంది ఉద్యమకారులు కూడా కళాకారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV ఖమ్మం నుంచి.